Hello everyone, welcome to our channel Mahesh Maths Logics. Hello everyone, welcome back to our channel Mahesh Maths Logics. Okay, fractions నేర్చుకోవాలండి కంపల్సరీగా. ఫ్రాక్షన్స్ నేర్చుకోవాలి. కంపల్సరీగా నేర్చుకోవాలి ఫ్రాక్షన్స్. మరి ఈ ఫ్రాక్షన్స్ ఎందుకు నేర్చుకోవాలంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసేటప్పుడు షార్ట్ టైంలో అయిపోవాలంటే క్వశ్చన్ని ఈ ఫ్రాక్షన్స్ అనేవి మీకు కంపల్సరీగా నోటెడ్ అయి ఉండాలి. ఏంటండి ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంపల్సరీగా నోటెడ్ అయి ఉండాలి. మరి ఈ ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్లోకి అదేవిధంగా ఈ పర్సంటేజెస్ని పర్సంటేజెస్లోకి అదేవిధంగా ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు మనం. ఈ ఫ్రాక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు మనం ముందుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ముందు మీకు ఈ ఫ్రాక్షన్స్ నోటెడ్ కావాలి. షార్ట్ టైంలో అయిపోవడానికి మీకు టైం సేవ్ అవుతుంది. సరే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటంటే మనకు తెలిసిన ఫ్రాక్షన్ 1/1 అండి. సో 1/1 సో 1/1 అన్నా ఒకటేగా అండి. 1/1 అన్నా ఒకటే. సో ఈ 1ని 100% తీసుకోండి. ఆల్వేస్ 100%. 1 × 100% = 100%. ఇది బండ గుర్తిగా నోటెడ్ చేసుకోండి. మీకు వచ్చిన రాపోయిన పర్సంటేజెస్లో 1 అనేది 100%. సో 1 అనేది 100%. నెక్స్ట్ 1 అనేది 100% అయినప్పుడు మరి 2 ఏమవుతుందండి? 2 అనేది 200% అవుతుంది. 1 అనేది 100% అయినప్పుడు 2 అనేది 200% అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? 1/2 అండి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటండి? 1/2. సో ఈ 1/2లో చూడండి, ఈ ఫ్రాక్షన్లో మనం యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే న్యూమరేటర్ అంటామండి. న్యూమరేటర్ అంటే తెలుగులో లవము. కింద వాల్యూని ఏమంటామంటే డినామినేటర్ అంటాం. డినామినేటర్ అంటే హారము. లవము బై హారము, దానిని మనం ఏమంటాం? ఫ్రాక్షన్ అంటాం. సో తెలుగులో ఏమంటాం? భిన్నము. ఓకేనా? సో నెక్స్ట్ 1/2 అండి. ఈ 1/2 అనేది 1లో సగం అండి. ఈ 1/2 అనేది 1లో సగం. మరి 1 వాల్యూ ఎంత అంటే మనకి 100%. 1 వాల్యూ 100%. సో 1 వాల్యూ 100% అయినప్పుడు 1/2 చేసినప్పుడు నెక్స్ట్ 100%/2 చేద్దాం మనం. 100%/2 చేస్తే మరి ఈ 2కి ఈ 2 1 2 50s 100 కాబట్టి మనకేమొస్తుందండి? 50% వస్తుందండి. ఏమొస్తుందండి? 50% వస్తుంది. చూడండి, ఇదంతా మీకు ఎట్లా వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసి చూపించిన, కానీ ఈ క్యాలిక్యులేషన్ అంత అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు ఏం వేసుకోవాలంటే 1/2 ఈజ్ 50%. 1/2 ఈజ్ 50%. నెక్స్ట్ ఈ న్యూమినేటర్కి ఒకటి కలపండి. న్యూమినేటర్కి ఒకటి కలిపితే ఏమవుతుందండి? 1 + 1 2. 2 బై డినామినేటర్ ఏంటండి? డినామినేటర్ 2. 2/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, = 1 అవుతుంది. సో 1 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. 1 ఈజ్ 100%. సో ఇట మనం న్యూమినేటర్ పెంచుకుంటూ పోతే ఎక్కడైతే క్యాన్సిలేషన్ మనం చేసినప్పుడు 1 వస్తుందో అంతవరకు ఆగుదాం, అక్కడ వరకు చేసి ఆగుదాం. ఓకేనా? సో 1 వచ్చింది ఇక్కడ, దీన్ని ఆపేద్దాం. ఇక ఇదేంది? 1 వచ్చింది. 1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 100% అని ఆపేద్దాం. నెక్స్ట్ 1/3 అండి. నెక్స్ట్ 1/3ని చూడండి. 1/3 అంటే ఏం చేయాలంటే ఇప్పుడు 100/3 చేయాలి. సో 1/3 ఏమని చేయాలి? 100/3. 100/3 అంటే 3 3s 9 అండి. 9 అంటే 10లో ఇంకా 1 ఉంటుంది. 1 అంటే మళ్ళీ 10 అవుతుంది. సో మళ్ళీ 3 3s 9. రిమైండర్ ఏముంటుందండి? ఇక 1 ఉంటుంది. సో మనకి = 33 1/3 అండి. 33 1/3. ఇంకా దీన్ని మనం డెసిమల్స్లో క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 33.33 కూడా వస్తుందండి. 33.33. సో 1/3 వాల్యూ ఎంత అండి మనకి? 33 1/3% ఆర్ 33.33% ఆర్ 33.33% అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 1/3 వచ్చిందండి. 1/3 వచ్చాక నెక్స్ట్ ఈ న్యూమినేటర్కి మళ్ళీ ఒకటి కలపండి. న్యూమినేటర్కి ఒకటి కలిపితే ఎంత అండి? 2. 2 బై డినామినేటర్లో ఏముంది? డినామినేటర్లో 3 ఉంది. సో 2/3 వాల్యూ రావాలి మనకి.
ఇప్పుడు 2/3 వాల్యూ రావాలంటే సో మీరు డైరెక్ట్గా మనకి 2 అనేది 200% తెలుసు, 200/3 చేయొచ్చు. మీరు 200/3 చేస్తే 3 6 18 2 ఉంటుంది, మళ్ళీ 20 3 6 18 మళ్ళీ 2 ఉంటుంది, రిమైండర్ 2. సో ఏముంటుందంటే 66 ఏమొస్తుందండి మనకి 66 2/3 వస్తుందండి, 66 2/3. అదేవిధంగా దీన్ని డెసిమల్స్లో క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 66 పాయింట్ మళ్ళీ 66 వస్తుందండి, 66.66 వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. ఇంకా మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయలేము సార్, మాకు షార్ట్ టైంలో షార్ట్ ట్రిక్లో కావాలంటే షార్ట్ ట్రిక్లో కావాలి సార్ అని అన్నారు అనుకోండి. చూడండి మనకి 2/3 వాల్యూ కావాలి, 2/3 వాల్యూ కావాలంటే మనకి 1/3 వాల్యూ ఆల్రెడీ తెలుసు. 1/3 వాల్యూ ఏంటండి 33 1/3%. సో ఈ 1/3ని బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ వస్తుందండి. చూద్దాం, బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే 2 × 1/3 అండి, 2 × 1/3, 2 × 1/3 మళ్ళీ 2 × 33 1/3 అండి, 2 × 1/3 ఈక్వల్స్ టు 2 × 33 1/3. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసినాం, 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 × 1 2/3 అండి, 2 × 1 2/3. సో 2 × 33 66 అండి. నెక్స్ట్ 2 × 33 66, 66 2 × 1 మళ్ళీ 2/3 అండి. ఏమొచ్చిందండి 2/3 వాల్యూ మనకి 66 2/3 వాల్యూ 66 2/3 వచ్చింది, 2/3 వాల్యూ 66 2/3% వచ్చింది. సో ఈ 1/3ని 2తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది ఆల్రెడీ వాల్యూ. సో 2/3 వాల్యూ ఏంటండి 66 2/3% ఆర్ 66.66%, 66 2/3% ఆర్ 66.66%. నెక్స్ట్ మళ్ళీ న్యూమినేటర్ 1 పెంచండి, న్యూమినేటర్ 1 పెంచితే ఏమొస్తుందండి 2 + 1 3. డినామినేటర్లో ఏముందండి, డినామినేటర్లో 3 ఉంది, 3/3, 3/3 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో 1 వస్తే 1 వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు. సో దీన్ని చేయాల్సిన పని ఉందా మనకి, పని లేదు, వదిలేసేయండి దీన్ని. నెక్స్ట్ 2/3 అయిపోయింది, నెక్స్ట్ 1/1 అయిపోయింది, 1/2 అయిపోయింది, 1/3 అయిపోయింది. నెక్స్ట్ 1/4 అండి, 1/4, 1/4 అంటే 100/4, 100/4 అంటే ఎంత అండి 25%, 25%. 1/4 అంటే ఎంత అండి ఇప్పుడు 25%. నెక్స్ట్ న్యూమినేటర్ ఒకటి పెంచండి, 2/4 అండి, డినామినేటర్లో ఏముంది 4. సో 2 1 = 1, 2 2 = 4. సో మనకి ఏమొస్తుందండి ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. సో 1/2 వాల్యూ మనకి తెలుసా అండి ఆల్రెడీ, ఏంటండి 1/2 వాల్యూ 50%. సో దీన్ని చేయాల్సిన పని ఉందా, లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ 1/2 వాల్యూ వచ్చింది, 1/2 వాల్యూ మనకు తెలుసు, అది దాన్ని చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మళ్ళీ న్యూమినేటర్ ఒకటి పెంచండి, ఒకటి పెంచితే ఏమొస్తుందండి 3/4 అండి, 3/4 అంటే ఈ 1/4 వాల్యూని 3తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటండి 3/4 వాల్యూ. సో 3/4 వాల్యూ 1/4 వాల్యూ 25% అయినప్పుడు మరి 3/4 వాల్యూ 3 × 25 ఎంత అవుతుందండి 75%. ఎంత అవుతుందండి 75%. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి, ఒకటి పెంచితే ఏమొస్తుందండి 4 వస్తుంది. 4 బై డినామినేటర్లో ఏముందండి 4, 4/4 అంటే 4 క్యాన్సిల్, ఈక్వల్స్ టు 1 వస్తుంది. 1 వాల్యూ ఆల్రెడీ వినో ఏంటండి 100%. సో దీన్ని చేయాల్సిన పని ఉందా, దీన్ని కూడా చేయాల్సిన పని లేదు, వదిలేసేయండి ఇక. నెక్స్ట్ 1/5 అండి, 1/5 వాల్యూ రావాలంటే 100/5 అండి, 100/5 అంటే ఎంతండి 20%. 5 1 = 5, 5 20 is 100. నెక్స్ట్ 2/5 అండి, 2/5 వాల్యూ రావాలంటే ఈ 1/5 వాల్యూని 2తో మల్టిప్లై చేయండి. 2 × 20 ఎంత అండి 40%, 2 × 20 40%. నెక్స్ట్ చూడండి, న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి, ఒకటి పెంచితే ఏమొస్తుందండి 3/5 అండి, 3/5 అంటే మళ్ళీ 3/5 వాల్యూ కావాలంటే 1/5 వాల్యూని 3తో మల్టిప్లై చేయండి. 3 × 20 60% అండి, 60%. నెక్స్ట్ మళ్ళీ న్యూమినేటర్ని ఒకటి పెంచండి, ఒకటి పెంచితే 4 అండి, 4/5 వాల్యూ రావాలంటే మళ్ళీ
ఈ 1/5 వాల్యూని 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేస్తే 4 × 20 80% అండి, 80%. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ న్యూమినేటర్ని ఒకటి పెంచండి. 5/5 5/5 అంటే 5/5 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 1. 1 అంటే 100% మనకు తెలుసు కాబట్టి వదిలేసేయండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ 1/6 అండి. నెక్స్ట్ 1/6. ఓకే, ఇదంతా నోట్ చేసుకోండి, మీకు రివిజన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 1/6 చూద్దామండి. 1/6 నెక్స్ట్ 1/6 చూసినట్టయితే 1/6 అండి. 1/6 అంటే 100/6 అండి. 100/6 100/6. సో 100/6 అంటే 6 1 జా 6, 4 ఉంటుంది, 4 అంటే 40, 6 6 జా 36, 36 అంటే ఇంకేముంటుందండి, రిమైండర్ 4 ఉంటుంది. ఓకేనండి. ఏముంటుందండి, రిమైండర్ 4 ఉంటుంది. 16 4/6 అండి. మళ్ళీ ఈ ఫ్రాక్షన్లో కూడా క్యాన్సిలేషన్ అవుతుందండి. చూడండి, 2 2 జా 4, 2 3 జా 6. సో మనకేమొచ్చిందండి ఫైనల్గా 16 2/3. 16 2/3%. ఎంత వచ్చిందండి, 16 2/3%. ఓకేనండి. 16 2/3%, 1/6 వాల్యూ. ఓకేనండి, అర్థమైంది ఇది? ఓకే, మీరైతే రాసుకోండి, కంపల్సరీగా రాసుకోవాలి రివిజన్ కోసం. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి. న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచితే 2 అండి. 2 డినామినేటర్లో 6 ఉంది. ఓకేనండి, డినామినేటర్లో 6 ఉంది. నెక్స్ట్ క్యాన్సిలేషన్ అయితే చూడండి, 2 1 జా 2, 2 3 జా 6, 2 1 జా 2, 2 3 జా 6, 1/3. సో 1/3 వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఏంటండి 1/3 వాల్యూ 33, 1/3%. సో ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి మనకి అవసరం లేదు. ఓకేనండి. మళ్ళీ న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి. ఒకటి పెంచితే ఏమొస్తుందండి, 3 వస్తుంది. 3/6 అండి, 3/6. మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే చూడండి, క్యాన్సిలేషన్ అయితే చూడండి. 3 1 జా 3, 3 2 జా 6, ఏమొస్తుందండి 1/2. సో 1/2 వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసినాం. సో 1/2 వాల్యూ ఎంత అండి, 50%. సో ఇది కూడా అవసరం లేదు. మళ్ళీ న్యూమినేటర్ని మళ్ళీ ఒకటి పెంచండి. మళ్ళీ పెంచితే 4 అండి. మళ్ళీ పెంచితే 4/6 అండి. 4/6. డినామినేటర్ ఏంటండి 6. డినామినేటర్ ఆల్వేజ్ మారదు, అంటిల్ మనకు ఒకటి వచ్చేదాకా చేసుకుంటూనే పోదాం. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో క్యాన్సిలేషన్ అయితే చూడండి, 2 2 జా 4, 2 3 జా 6 ఈక్వల్స్ టు 2/3. ఫ్రాక్షన్ ఏమొచ్చిందండి మనకి, 2/3 వచ్చింది. మరి 2/3 వాల్యూ చేసినామా మనం? చేసినాం. ఎంతండి 2/3 వాల్యూ ఏంటండి, 66 2/3% ఉంటుంది. చూడండి, రబ్ చేసిన దాంట్లో ఉంటుంది 66 2/3%. సో ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 5/6 అండి. న్యూమినేటర్ని ఒకటి పెంచండి. ఒకటి పెంచితే 5/6. మరి ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినామా అంటే చేయలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో 5 అంటే 500. 5 అంటే ఏంటండి, 500/6. 500/6. మరి ఎన్ని టైమ్స్ పోతుందండి 50లో? చూడండి, 6 7 జా 42, 6 8 జా 48, 2 ఉంటుంది, 6 3 జా 18, మళ్ళీ 2 ఉంటుంది రిమైండరు. సో 83 2/83 అంతేనండి. 6 8 జా 48 అంటే 2 ఉంటుంది, 20, 6 3 జా 18 అంటే 2 ఉంటుంది, అంతే 2/6. మళ్ళీ ఇది క్యాన్సిలేషన్ అవుతుంది, 2 1 జా 2, 2 3 జా 6. సో ఏమొస్తుందండి మనకి ఫైనల్గా 83 1/3% వస్తుందండి. 83 1/3% వస్తుంది. సార్ అది చేయలేకున్నావా? వదిలేసాయి దీన్ని చేయలేకుంటే. చూడండి, 5/6 వాల్యూ కావాలి మనకి. 5/6 వాల్యూ కావాలంటే 1/6 వాల్యూ మనకి తెలుసు. ఈ 1/6 వాల్యూని 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి మనకి, 5/6 వాల్యూ వస్తుంది. సో బోత్ సైడ్స్ 5/6 తో మల్టిప్లై చేయండి. 5 × 1/6 ఈక్వల్స్ టు 5 × 1/6 ఈక్వల్స్ టు నెక్స్ట్ 5 × 16 2/3%. సో 5 × 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 5/6. 5/6 ఈజ్ ఈక్వల్స్ టు 16 5 జా ఎంత అండి, 16 5 జా 80. 16 5 జా 80.
నెక్స్ట్ 5 2 జా 10/3 అండి. 80 10/3. మళ్ళీ ఇందులో కూడా ఇక్కడ న్యూమినేటర్ అనేది డినామినేటర్ కంటే బిగ్ వాల్యూ అండి. బిగ్ వాల్యూ అనేప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి కంపల్సరీగా. న్యూమినేటర్ ఎంతండి, డినామినేటర్ కంటే బిగ్ వాల్యూ ఉంది. సో న్యూమినేటర్ ఈజ్ మోర్ దెన్ డినామినేటర్. దెన్ యూ హ్యావ్ టు కంపల్సరీ యూ హ్యావ్ టు డూ దిస్. చూడండి 3 1 జా 3, 3 3 జా 9, రిమైండర్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ ఈ 3 వచ్చేసి ఈ 80కి యాడ్ అవుతుందండి. చూడండి 3 వచ్చేసి 80కి యాడ్ అవుతుంది. సో యాడ్ అయినప్పుడు ఏమవుతుందండి 83. ఇక్కడ రిమైండర్ ఏం మిగిలిందండి మనకి, ఇంకా 1 మిగిలింది. సో 83 1/3%. ఎంతండి 5/6 వాల్యూ. 5/6 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 83 1/3%. ఓకేనండి, అర్థమైందా? సో నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి. దయచేసి మీరు నోట్ చేసుకోండి, రివిజన్ చేసుకోవడానికి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పట్టుదలతో, కసితో, కృషితో చదువుతున్నారో వాళ్ళకి కంపల్సరిగా నా వంతు సహాయం ఈ ఫ్రీ క్లాసులు చెప్పడం అండి. అది దయచేసి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి, మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ న్యూమినేటర్ని ఒకటి పెంచండి. ఒకటి పెంచితే ఏమొస్తుందండి 5 తర్వాత 6 6/6 6/6 అండి. 6/6 అంటే 6 క్యాన్సిల్ అండి. ఇది ఈక్వల్స్ టు 1. 6 క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి 1. 1 వాల్యూ ఆల్రెడీ మనం చేసినాం ఫస్ట్లోనే. 1 వాల్యూ ఎంత, 1 వాల్యూ ఈజ్ 100%. మనం 1 వచ్చాక ఆగిపోతున్నాం, ఇక చేయట్లే. ఓకేనా, అంతవరకు వస్తే చాలు. ఓకే కదా. నెక్స్ట్ 1/6 అయిపోయాక నెక్స్ట్ 1/7 అండి. 1/6 అయిపోయాక 1/7. 1/7 వాల్యూ రావాలంటే మనకి చూడండి ఇప్పుడు 100/7. 100/7 అంటే 7 1 జా 7, రిమైండర్ 3 అంటే 30 అవుతుంది. నెక్స్ట్ 7 4 జా 28, రిమైండర్ 2 ఉంటుంది. సో 14 2/7% అండి. ఎంతండి 14 2/7%. 1/7 వాల్యూ ఈజ్ 14 2/7%. 14 2/7%. అదేవిధంగా మళ్ళీ న్యూమినేటర్ని ఒకటి పెంచితే నెక్స్ట్ వచ్చే వాల్యూ 2/7 అండి. 2/7 అంటే మరి 1/7 వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదండి. ఊరికే క్యాలిక్యులేషన్ చెప్పాల్సిన పనులే. ఈ చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ కూడా రాకపోతే మనం ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐ హోప్ మీకు చిన్న చిన్న మల్టిప్లికేషన్ వచ్చని నేను అనుకుంటున్నాను. కాబట్టి డైరెక్ట్గా చేసుకుంటూ పోదాం ఇప్పుడు మనం ఇక. సో 14 2 జా అంతండి 28. 2 2 జా 4, 4/7% అండి. 2/7 వాల్యూ ఎంత అండి 28, 4/7%. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి రిమైండర్ మళ్ళీ న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి. న్యూమినేటర్ మళ్ళీ ఒకటి పెంచండి. ఒకటి పెంచితే ఏమొస్తుందండి 3/7. 3/7ని మళ్ళీ 1/7 వాల్యూని 3తో మల్టిప్లై చేయండి 3/7 వాల్యూ రావాలంటే. సో 14 2/7 × 3, 14 3 ఎంత అండి 14 3 జా 42. నెక్స్ట్ 3 2 జా 6/7%. 42 6/7%. నెక్స్ట్ 3/7 తర్వాత 4/7. 4/7 వాల్యూ రావాలంటే మరి 1/7 వాల్యూని 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది మనకి. చూడండి 14 × 4 56. నెక్స్ట్ 4 × 2 8. డినామినేటర్ ఏంటండి, డినామినేటర్ 7. 56 8/7. మరి ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ చేయాలి. 7 1 జా 7, 7 1 జా 7, రిమైండర్ ఎంత ఉంటుందండి 1 ఉంటుంది. 1 ఉంటుంది కాబట్టి ఏంటండి మరి 1 వచ్చి 56లో యాడ్ అవుతుంది కాబట్టి 57 1/7%. ఏంటండి 4/7 వాల్యూ. 4/7 వాల్యూ ఎంత మీకు అర్థం కావడం కోసం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన. డైరెక్ట్గా నెక్స్ట్ వాల్యూ చేస్తాను నేను. ఎంతండి 57 1/7%. 57 1/7%. నెక్స్ట్ 5/6 7 కదా 5/7. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేయండి. 14 × 5 70. నెక్స్ట్ 5 × 2 10 అంటే 7 1 జా 7, 3 ఉంటుంది రిమైండరు. ఏమవుతుందండి మనకి 71 3/7%. 71 3/7%. ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టేనండి అన్నీ.
నేను డైరెక్ట్గా వేసిన ఏమనుకోవద్దు మీరు దయచేసి. ఊకే క్యాలిక్యులేట్ చేయలేం, ఎందుకంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఒకటి రెండు చెప్పినా ఆ విధంగానే క్యాలిక్యులేషన్స్ చేయండి, వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 6/7 అండి. 6/7 6/7 వాల్యూ రావాలంటే ఈ 1/7 వాల్యూ ఎంత అండి? 14/2/7 ఇంటూ 6 చేయండి. ఇంటూ 6 అంటే 14/6 ఎంత అండి? 14/6 ఎంత? 14/6 84 అండి. సో 84 మళ్ళీ 6 2 12 84 12 అంటే 5 ఉంటుంది రిమైండర్, 7తో 1 టైం పోతే 5 ఉంటుంది. సో 84 అంటే 85 అవుతుంది. 85 12 అంటే రిమైండర్ ఏముంటుందండి? 6 2 12 అంటే 5/7%. 85 5/7%. ఓకేనండి. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. సో 14 2/7 ఇంటూ 6 14 6 84 నెక్స్ట్ 6 2 12 ఓకే 7 1 7 84 85. సో 12 - 7 ఎంత అండి? 5. ఓకే రైట్. 85 5/7%. నెక్స్ట్ వచ్చేది ఏంటండి? డినామినేటర్ మళ్ళీ న్యూమినేటర్ ఒకటి పెంచితే 7/7 అండి. 7/7. సో 7 7 క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్స్ టు 1 అవుతుంది. 1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసి ఏంటండి? 100%. ఓకే, ఇది వదిలేసేయండి. 1/7. నెక్స్ట్ 1/8 అండి. 1/8 వాల్యూ రావాలంటే చూడండి. నెక్స్ట్ 1/8 వాల్యూ రావాలంటే 100/8. ఓకేనండి. 100/8. సో 100/4 వాల్యూ మనకు తెలుసు. 100/4 వాల్యూ ఎంత అండి? 100/4 మీన్స్ 1/4 25%. సో 100/8 అనేది 100/4లో సగం అండి. 100/8 అనేది 100/4లో సగం కాబట్టి ఇది ఏమొస్తుంది అంటే 12.5% వస్తుంది. ఆ 12 1/2%. ఏమొస్తుందండి? 12 1/2%. క్యాలిక్యులేషన్ చేస్తే అదే వస్తుంది, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 2/8. 2 1 2 2 4 8 ఈక్వల్స్ టు 1/4. సో 1/4 వాల్యూ ఆల్రెడీ మనం చేసేసాం. నెక్స్ట్ 3/8. 3/8 వాల్యూని చేయండి. 3 × 12 1/2 ఏమవుతుందండి? 12 3 36 ఈక్వల్స్ టు 37 1/2. 37 1/2% అవుతుంది. నెక్స్ట్ 4/8. 4 1 4 4 2 8 ఈక్వల్స్ టు 1/2. 1/2 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటండి? 50%. నెక్స్ట్ 5/8. 5/8 వాల్యూ. 5/8 వాల్యూ చూడండి. 5/8 వాల్యూ చూడాలంటే 5 × 12 1/2. 12 5 60. 65 ఎంతండి? ఏమొస్తుంది? నెక్స్ట్ 5 1 5. 12 5 60. 12 5 60. నెక్స్ట్ 5 1 5/8. సారీ 2. ఓకేనండి. 65/2 అంతేనండి. సో 65/2 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందండి? న్యూమినేటర్ వాల్యూ బిగ్ వాల్యూ ఉంది డినామినేటర్ కంటే. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది. 2 2 4 మనకి. సో ఈ 2 వచ్చి 60లో యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి? 62 1/2 అవుతుంది. 62 1/2%. సో ఏంటంటే దీని వాల్యూ ఇప్పుడు 62 1/2%. 5/8. నెక్స్ట్ 6/8 చూడండి. 6/8 2 3 2 4 ఏమొచ్చిందండి? 3/4. 3/4 వాల్యూ చేసామండి మనం. 3/4 అంత ముందు చేసింటాం, రబ్ చేసిన దాంట్లో చూడండి 75% వస్తుంది. 3/4 అంటే ఎంతండి? 75%. నెక్స్ట్ ఏంటండి? 6/8 7/8 అండి. 7/8. 7/8 అంటే 12 7 ఎంతండి? 12 7 96. 12 5 12 7 96. నెక్స్ట్ 7 1 7. 7 1 7/2. 7 1 7/2. సారీ చూడండి. 12 7 84 అండి. 12 7 84. 12 7 84. నెక్స్ట్
7 into 1 7/2 2 1 జా 2 2 3 జా 6 చూడండి ఈ 3 వచ్చేసి 84లో యాడ్ అవుతుంది కాబట్టి 87 1/2%. ఎంత అండి 7/8 వాల్యూ 87 1/2%. 87 1/2%. నెక్స్ట్ 8/8 అండి. 8/8 అంటే 8 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 వాల్యూ మనకి తెలుసు. 1 వాల్యూ ఎంత అండి? 1 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 100%. ఓకేనండి, ఎంత ఎక్కించుకున్నారు కదా? ఐ హోప్ ఎక్కించుకోవాలి మీరు కంపల్సరీగా. ఎక్కించుకున్నారని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ 1/9 చేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 1/9 అండి. నెక్స్ట్ ఏంటండి 1/9. 1/9 అంటే 100/9 అండి. 100/9. మరి 9 1 జా 9, 9 1 జా 9, రిమైండర్ ఈజ్ 1, 11 1/9% అండి. సో 1/9 వాల్యూ ఎంత అండి? 1/9 వాల్యూ ఈక్వల్స్ టు 11 1/9%. 11 1/9%. ఓకేనండి. నెక్స్ట్ దీన్నే ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే మనం దీనికి ఏమొస్తుంది అంటే 11.11% వస్తుందండి. 11.11%. దీన్నే ఏమైనా రాసుకోవచ్చు అండి మనం 11.11%. సో 1/9 వాల్యూ ఎంత అండి? 11 1/9% ఆర్ 11.11%. ఓకేనండి. నెక్స్ట్ 2/9 అండి. 2/9 అంటే ఏమొస్తుందంటే మనకి 2ని ఈ 1/9 వాల్యూతో మల్టిప్లై చేయండి. 1/9 వాల్యూ ఎంత అండి? 11 1/9%. సో 11 1/9% ఇంటూ 2 ఆర్ 11.11% ఇంటూ 2. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 22 2/9% ఆర్ 22 2/9% ఆర్ 22.22% అండి. 22.22%. అదేవిధంగా నెక్స్ట్ 3/9. 3/9 చేయండి. 3/9 చేస్తే ఏమొస్తుందండి? 3/9 మీన్స్ 33 3/9 అండి. 33 3/9% ఆర్ 33.33. ఓకేనండి. నెక్స్ట్ 4/9. 4/9 44 4/9% ఆర్ 44.44%. 44.44%. ఓకేనండి. నెక్స్ట్ 5/9 అండి. 5/9 వాల్యూ ఏమొస్తుందంటే 55 5/9% ఆర్ 55.55%. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6/9 అండి. 6/9 అంటే చూడండి 3 2s 3 3s ఈక్వల్స్ టు 2/3 అండి. 2/3 వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు. 2/3 వాల్యూ ఎంతండి? 66 2/3%. నెక్స్ట్ 5 6 తర్వాత 7 అండి. 7/9. 7/9 వాల్యూ రావాలంటే మనకి ఏమొస్తుందంటే 7 into 11 1/9. సో 77 7/9% ఆర్ 77.77%. ఓకేనండి. 77 7/9% ఆర్ 77.77%. నెక్స్ట్ 8/9 అండి. 8/9. 8/9 అంటే సో 8 into 11 1/9%. సో ఏమవుతుందండి 88 8/9% ఆర్ 88.88%. సో 88 8/9% ఆర్ 88.88%. నెక్స్ట్ 9/9 అండి. 9/9 అంటే 9 9 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 1. సో ఆల్రెడీ వీ నో 1 ఈజ్ 100%. ఇదండి 1/9 2/9 3/9. 3/9 ఆల్రెడీ. సో చూడండి 3/9 కూడా మనకి 3 1 జా 3 3 2 జా 3 3 జా 9. సో 1/3 వాల్యూ అండి యాక్చువల్గా 3 1 జా 3 3 3 జా ఇక్కడ కూడా చూడండి. ఓకేనా? 33 1/3%. ఇది కూడా అవసరం లేదు, మనం చేయాల్సిన పని లేదు. కాకపోతే మీకు ఒక వాల్యూ వస్తుంది కాబట్టి
చేసుకోండి 33.33. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1/9 అయిపోయింది. 1/9 అయిపోయింది. నెక్స్ట్ 1/10 అండి. 1/10 అంటే 100/10. 100/10 0 0 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 10% మిగిలింది. 1/10 ఎంత అండి? 100. సో 1/10 ఈజ్ 10%. నెక్స్ట్ 2/10. 2/10 అంటే 1/5. 1/5 అంటే 20%. నెక్స్ట్ 3/10. 3/10 అంటే 30%. సో మనకి ఇక్కడ దాకా తెలుసు. సో అండ్ సో ఆన్ 9/10 ఈక్వల్స్ టు 90%. 100/10 ఈజ్ ఈక్వల్స్ టు 10/10 ఈజ్ ఈక్వల్స్ టు 100% వస్తుంది. అందరితోటి ఆపేద్దాం. ఓకేనా. నెక్స్ట్ 1/11 అండి. 1/11 అంటే 100/11. 100/11 అంటే సో 11 9 జా 90, 99, రిమైండర్ 1. సో 1/11. ఓకేనా అండి. 9 1/11%. 1/11 ఈజ్ ఈక్వల్స్ టు 9 1/11%. నెక్స్ట్ 2/11. 2/11. 2 into 9 1/11. 2 into 9 1/11 అంటే చూడండి 2 9 జా 18, 2/11%. నెక్స్ట్ 3/9. 3/9. 3 into 9 27, 3/11%. ఓకేనండి. నెక్స్ట్ 4/9. 4/9 అంటే చూడండి 4/9. 9 4 జా 36, 4/11%. నెక్స్ట్ 11 ఇది 4/11. 5/11 ఈక్వల్స్ టు 9 5 జా 45, 5/11%. 45 5/11%. నెక్స్ట్ 6/11 ఈక్వల్స్ టు 6/11 ఈజ్ ఈక్వల్స్ టు 9 6 జా 54, 6/11%. ఎంతండి? 54 6/11%. నెక్స్ట్ 7/11. 9 7 జా 63, 7/11%. 63 7/11%. నెక్స్ట్ 8/11. 8/11 ఈక్వల్స్ టు 9 8 జా 72, 8/11%. ఓకేనండి. 72 8/11%. నెక్స్ట్ చూడండి 9/11. 9 9 జా 81, 9/11%. ఓకేనండి. నెక్స్ట్ 10/11 అండి. సో 9 10 జా 90, 10/11%. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుందండి? 11/11. 11 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 ఈజ్ ఈక్వల్స్ టు 100%. మనకు తెలుసు అది. ఓకేనండి. ఇది 1/11, 2/11, 3/11, ఇది 11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11, 8/11, 9/11, 10/11. సో ఇదండి. ఇది అయిపోయాక నెక్స్ట్ 1/12 చూద్దామండి. 1/12. 1/12. సో దట్స్ మీన్స్ 100/12. సో 100/12. సో 12 8 జా 96, 4/12. 4 1 జా 4, 4 3 జా 12. సో 8 1/3%. సో ఎంత అండి? 1/12 ఈజ్ ఈక్వల్స్ టు 8 1/3%. నెక్స్ట్ 2/12. 2 1 జా 2 6 జా ఈజ్ ఈక్వల్స్ టు 1/6. 1/6 వాల్యూ మనకి తెలుసు 16, 2/3%. ఇది అవసరమా మనకి? ఇది అవసరం లేదు. నెక్స్ట్ 3/12. 3 1 జా 3, 3 4 జా 12. సో 1/4. 1/4 వాల్యూ కూడా మనకి తెలుసు 25%. నెక్స్ట్ 4/12. 4 1 జా 4 3 జా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. 1/3 వాల్యూ కూడా మనకి తెలుసు 33, 1/3. నెక్స్ట్ 5/12. సో 5/12 రాయాలంటే 1/12 వాల్యూని 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 into 8 1/3. సో 8 5 జా 40. 40 into
5 1 జా 5/3. ఓకేనండి, 5/3. సో ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి క్యాన్సిల్ చేసి చూద్దాం. 3 1 జా 3, రిమైండర్ 2 ఉంటుంది. ఈ 1 వచ్చేసి 40 యాడ్ అవుతుంది కాబట్టి 41 2/3%. ఎంత అండి? 5/12 వాల్యూ ఎంత అండి? 41 2/3%. 41 2/3%. ఓకేనండి. నెక్స్ట్ 6/12 అంటే 6 1 జా 6, 6 2 జా = 1/2. 1/2 వాల్యూ మనకి తెలుసు 50%. ఓకేనండి. నెక్స్ట్ 7/12 వాల్యూ రావాలంటే 7 × 8 1/3. సో 7 8 జా 56, 7 1 జా 7/3. సో న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. 3 1 జా 3, 3 2 జా 6, రిమైండర్ 1, 2 56లో యాడ్ అవుతుంది కాబట్టి 58 1/3%. ఎంత అండి? 58 1/3%. 58 1/3%. నెక్స్ట్ 8/12. సో 4 2 జా 8, 4 3 జా 12 = 2/3. 2/3 మన వాల్యూ మనకు తెలుసు 66 2/3%. సో ఇది చేయాల్సిన అవసరం లేదు, ముందుంటుంది మీకు. ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్ చేసుకొని చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ 9/12 అండి. 9/12 అంటే 3 3 జా 9, 3 4 జా 12, 3/4 వాల్యూ మనకు తెలుసు 75%. ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 10/12 అండి. 10/12 అంటే 2 5 జా 10, 2 6 జా 12 = 5/6. 5/6 వాల్యూ ఆల్రెడీ మనం చేసినాం. 5/6 వాల్యూ ఎంత అండి? 5/6 వాల్యూ 85 2/3 సంథింగ్. ఓకేనండి, చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి? 10/12 చేసినా, ఇది చేసేసినాం. ఓకే. నెక్స్ట్ 11/12 అంటే సో 11 × 8 1/3. సో 11 8s 88, 11/3, 3 3s 9, రిమైండర్ 2 ఉంటుంది. ఓకేనా. 3 ఇందులో యాడ్ అవుతుంది = 91 2/3. ఎంత అండి? 91 2/3%. 91 2/3. ఓకేనండి, 91 2/3. నెక్స్ట్ 12/12 అంటే 12 క్యాన్సిల్ అవుతుంది = 1. 1 ఈజ్ ఆల్వేస్ 100%. ఓకేనండి. నెక్స్ట్ 1/12 అయిపోయింది. నెక్స్ట్ 1/13 చేద్దామండి. 1/13 = 100/13 అండి. 100/13. 13 1 జా 13, 13 7 జా 91 = 77 9/13. 7 9/13 వాల్యూ. ఓకేనండి. 7 9/13. నెక్స్ట్ 2/13 రావాలంటే 2 × 7 9/13. సో 2 7 జా 14, 2 7 జా 14, 2 9 జా 18/13. సో 13 1 జా 13, రిమైండర్ 5 ఉంటుంది. ఈ 1 వచ్చేసి 14లో యాడ్ అవుతుంది కాబట్టి 15 5/13 అండి. ఎంత అండి? 2/13 వాల్యూ ఎంత అండి? 15 5/13%. 15 5/13%. నెక్స్ట్ 3/13 = 3 × 7 9/13. సో 7 3 జా 21, 3 9 జా 27/13. 13 1 జా 13, 2 జా 26, రిమైండర్ 1 2 ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి 23 1/13 అండి. ఎంత అండి వాల్యూ? 23 1/13%. ఓకేనండి. 23 1/13%. నెక్స్ట్ 4/13 అండి. 4/13 = 4 × 7 28, 4 × 9 36/13. 13 1 జా 13, 13 2 జా 26, రిమైండర్ 10. సో = 28లో ఈ 2 యాడ్ అవుతుంది కాబట్టి 30 10/13.
ఎంత వస్తుందండి 30 10/13%. 30 10/13%. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం అప్ టు 12/13 చేయాలండి. 12/13 చేయాలి. ఎక్కడ క్యాన్సిలేషన్ కాదు, ఎందుకంటే డినామినేటర్ 13 కాబట్టి. 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, సో ఎక్కడ క్యాన్సిలేషన్ కాదు. సో దట్స్ వై 12/13 చేసుకుంటూ పోవాలి అప్ టు. సో 12/13 వాల్యూ రావాలంటే 12 × 7, 12 7 జా 84, 12 9 జా 108/13. ఓకేనా అండి? ఇదండి. సో నెక్స్ట్ ఇందులో కూడా న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. 13 1 జా 13, 13 8 జా 104, రిమైండర్ 4 ఉంటుంది. ఈ 8 వచ్చేసి ఇందులో యాడ్ అవుతుంది. 84 + 8 92, 4/13 అండి. ఎంత అండి 12/13 వాల్యూ? 92, 4/13%. ఇదండి 1/13. మధ్యలో కొన్ని వాల్యూస్ ఇడిచిపెట్టినా మీరు చేసేసుకోండి. ఓకేనా అండి? చేసేసుకోవాలి. ఈ ఇడిచిపెట్టినా అంటే రాకేం కాదు, మీరు చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో కొన్ని మీరు చేసుకుంటే మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకేనా అండి? అసలు మ్యాథ్స్ అనేది ఏ విధంగా కూడా ప్రాక్టీస్ చేయాలో మనం ఒక క్లాస్ చేద్దాం దాని మీద. ఓకేనా అండి? చూడండి ఇప్పుడు. సో 1/14 వాల్యూ వచ్చిందండి మనకి. 1/14 వాల్యూ ఎంత అండి? 7 1/7. నెక్స్ట్ వచ్చేసి 2/14 వాల్యూ. 2/14 వాల్యూలో మరి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 2 1 జా 2, 2 7 జా 14 = 1/7. సో 1/7 వాల్యూ మనం ముందే క్యాలిక్యులేట్ చేసేసాం. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసి 3/14. 3/14 అంటే 3 × 7 1/7. 3 × 7 1/7 = ఎంత అండి? 3 7 జా 21, 3 1 జా 3/7%. సో 3/14 = 21, 3/7%. ఓకేనండి? నెక్స్ట్ 4/14 అండి. 4/14. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది 2 టేబుల్ తోటి. 2 2 జా 4, 2 7 జా 14 = 2/7. సో 2/7 వాల్యూ మనం ముందే క్యాల్కులేట్ చేసేసుకున్నాం. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసి 5/7 అండి. సో 5/14 అండి. 5/14. 5/14 వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ముందు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు 5/14 వాల్యూ రావాలంటే 5 × 7 1/7. 5 × 7 1/7 అంటే 7 5 జా 35, 5 1 జా 5/7%. సో 5/14 వాల్యూ ఎంత అండి? 35, 5/7%. ఓకేనండి? నెక్స్ట్ 6/14. 6/14 వాల్యూ. 6/14 వాల్యూ రావాలంటే మరి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 2 3 జా 6, 2 7 జా 14 = 3/7. సో 3/7 వాల్యూ మనం ముందే క్యాల్కులేట్ చేసుకున్నాం. ఓకేనండి? నెక్స్ట్ 7/14. 7/14 వాల్యూలో ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. 7 1 జా 7, 7 2 జా 14 = 1/2. సో 1/2 వాల్యూ ఎంత అండి? 1/2 వాల్యూ ఈజ్ 50%. ఓకే, ఇది కూడా మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి 8/14. 8/14లో 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. 2 4 జా 8, 2 7 జా 14 = 4/7. ఓకేనండి? 4/7 వాల్యూ కూడా మనం క్యాల్కులేట్ చేసేసాం. ఓకేనండి? నెక్స్ట్ 9/14. 9/14 వాల్యూ తెలియదు, ఇప్పుడు చేద్దాం. 9/14 వాల్యూ రావాలంటే మరి 9 × 7 1/7. 9 × 7 1/7 = 9 7 జా 63, 9 7 జా 63, 9 1 జా 9/7. సో ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది. సో క్యాన్సిలేషన్ అయితే చూడండి. 7 1 జా 7, ఇంకా రిమైండర్ 2 ఉంటుంది. ఈ 1 వచ్చేసి 63లో యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి? 64 2/7%. 64 2/7%. సో 9/14 వాల్యూ ఎంత అండి? 64 2/7%. 64 2/7%. నెక్స్ట్ అండి 10/14 అండి. 10/14 అంటే 2 5 జా 10, 2 7 జా 14 = 5/7. 5/7. సో 5/7 వాల్యూ ఆల్రెడీ మనం చేసేసినాం. సో ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ 11/14.
11/14 వాల్యూ రావాలంటే మరి 11 × 7 1/7. 11 7 జా 77, 11 1 జా 11/7. సో ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది. చూడండి ఇప్పుడు 7 1 జా 7, రిమైండర్ వచ్చేసి 4. 7 1 జా 7, రిమైండర్ 4. ఈ 1 వచ్చేసి 77కి యాడ్ అవుతుంది. సో 77 + 1 = 78. 1 రిమైండర్ ఈజ్ 4/7%. ఎంత అండి? 78 4/7%. 78 4/7%. ఎంత వచ్చిందండి? 11/14 వాల్యూ 78 4/7%. నెక్స్ట్ 12/14. 12/14 అంటే 2 6 జా 12, 2 6 జా 12, 2 7 జా 14 = 6/7. సో 6/7 వాల్యూ మనం ముందే క్యాలిక్యులేట్ చేసినాం. సో ఇది కూడా అవసరం లేదు. ఓకేనా అండి? నెక్స్ట్ 13/14. 13/14 అంటే మరి 13 × 7 1/7 చేయాలి. 13 × 7 1/7. మరి 13 7 జా ఎంత అండి? 13 7 జా 91, 13 1 జా 13/7. సో ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది. సో ఇప్పుడు చూడండి 7 1 జా 7, రిమైండర్ వచ్చేసి 6. రిమైండర్ వచ్చేసి 6. ఈ 1 91కి యాడ్ అవుతుంది. సో 91 + 1 92, 6/7%. ఎంత వచ్చిందండి? 13/14 వాల్యూ 92 6/7%. ఎంత? 92 6/7%. 92 6/7%. సో 13/14 తర్వాత ఇక మనకి మిగిలింది 14/14. 14/14 అంటే 14 క్యాన్సిల్ = 1. సో 1 అంటే మనకి ఆల్రెడీ తెలుసు, 1 అంటే 100%. సో 1 ఈజ్ ఆల్వేస్ 100%. ఈ 1 అనే వాల్యూ మీదనే మనకి ఈ వాల్యూస్ మొత్తం వస్తున్నాయండి. చూసుకోవాలి, మీరు ఒకటి అర్థం చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకేనండి? నెక్స్ట్ 1/14 అయిపోయిందండి. 14తో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1/15 అండి. 1/15. సారీ ఇది పడట్లేదు, స్కెచ్ మారుద్దాం. 1/15. 1/15 అంటే మరి ఇక్కడ మనం 100/15 చేసుకోవాల్సి వస్తుంది. 100/15. 100/15 అంటే 15 1 జా 15, 15 6 జా 19, 96, రిమైండర్ వచ్చేసి 10/15. మరి ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. 5 2 జా 10, 5 3 జా 15. 5 3 జా 15. మనకేమొచ్చిందండి? 6 2/3%. సో 1/15 వాల్యూ ఎంత అండి? 6 2/3%. 6 2/3%. ఓకేనండి? ఇది మీకు సైడ్ మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి. నోట్లో ఎక్కించుకోవాలనుకునేవారు మీరు కూడా సైడ్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఎలా వచ్చింది అనేది. ఓకేనండి? నెక్స్ట్ 2/15 అండి. 2/15. 2/15 అంటే 2 × 6 2/3 చేయండి. 2 × 6 2/3 అంటే 2 6 జా 12, 2 2 జా 4/3. మరి ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. చూడండి 3 1 జా 3, రిమైండర్ వచ్చేసి 1. సో ఈ 1 వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. 13 1/3%. ఎంత వచ్చిందండి? 2/15. 13 1/3%. 13 1/3%. 13 1/3%. నెక్స్ట్ వచ్చేసి 3/15 అండి. 3/15 అంటే నెక్స్ట్ చూడండి 3 1 జా 3, 3 5 జా 15 = 1/5. 1/5 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఎంత అండి? 20%. ఎస్ 20%. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసి 4/15 అండి. 4/15. 4/15 వాల్యూ రావాలంటే మరి 4 × 6 2/3 చేయండి. 4 × 6 2/3. సో 4 6 జా 24, 4 6 జా 24, 4 2 జా 8, 4 2 జా 8/3 అండి. 8/3. చూడండి న్యూమినేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. మళ్ళీ చూడండి 3 2 జా 6, రిమైండర్ వచ్చేసి 2. ఈ 2 వచ్చేసి 24కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందండి? 26 2/3%. ఎంత అండి? 26 2/3%. 26 2/3%. 26 2/3%. ఓకేనండి? నెక్స్ట్ 5/15 అండి. 5/15.
5/15 అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 5 1 జా 5, 5 3 జా 15 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో 1/3 ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసినాం. 1/3 వాల్యూ ఎంత అండి? 33 1/3%. ఓకేనండి, 33 1/3%. సో ఇది చేసేసాం కాబట్టి అది అవసరం లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి 6/15 అండి. 6/15 అంటే మరి 3 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది. 3 2 జా 6, 3 5 జా 15 ఈజ్ ఈక్వల్స్ టు 2/5. సో 2/5 వాల్యూ కూడా మనకి తెలుసు. ఎంతండి పర్సంటేజెస్లో 2/5 వాల్యూ? 40%. 2/5 ఈజ్ ఈక్వల్స్ టు 40%. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి 7/15. 7/15 మరి మనకు తెలియదు. 7/15 వాల్యూ చేద్దాం. 7/15 రావాలంటే 7 × 6 2/3%. 7 6 జా ఎంత అండి? 7 6 జా 42, 7 2 జా 14/3. 7 2 జా 14/3. ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. చూడండి, 3 4 జా 12, 2 రిమైండర్. ఓకేనండి. 4 వచ్చేసి 42కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అండి? 42 + 4 46, రిమైండర్ 2/3. ఎంత అండి? 46 2/3%. 46 2/3%. 46 2/3%. నెక్స్ట్ వచ్చేసి 8/15 అండి. 8/15 కూడా మనకి తెలియదు కాబట్టి చేద్దాం. 8/15 వాల్యూ ఎంత వస్తుందండి? 8/15 ఈజ్ ఈక్వల్స్ 8 × 6 2/3. 8 6 జా 48, 8 2 జా 16/3. మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతుంది. 3 5 జా 15, రిమైండర్ 1, 5 48కి యాడ్ అవుతుంది. 48 + 5 ఎంత అండి? 48 + 5 53. 53 1/3%. ఎంత వచ్చిందండి? 53 1/3%. ఇదండి 53 1/3%. నెక్స్ట్ వచ్చేసి 9/15. 9/15 అంటే 3 3 జా 9, 3 5 జా 15 ఈజ్ ఈక్వల్స్ టు 3/5. 3/5 వాల్యూ మనకు తెలుసు. ఎంత అండి? 60%. ఓకేనండి. నెక్స్ట్ 10/15. 10/15 అంటే 5 2 జా 10, 5 3 జా 15 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. 2/3 వాల్యూ కూడా మనకు తెలుసు. ఎంతండి? 66 2/3%. ముందే చేసేసుకున్నాం మనం. 66 2/3% ముందే చేసేసాం. ఓకేనండి. నెక్స్ట్ 11/15. 11/15 అంటే 11ని 6తో మల్టిప్లై చేయండి. 11 6 జా 66, 11 6 జా 66, 11 2 జా 22/3. 22/3. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తుంది. చూడండి, 3 7 జా 21, రిమైండర్ 1. ఈ 7 వచ్చేసి 66కి యాడ్ అవుతుంది. 66 + 7 ఎంత అండి? 73. 73 రిమైండర్ 1/3%. ఎంత వచ్చిందండి? 11/15 అంటే 73 1/3%. 73 1/3%. ఇదండి. అట్నే 12/15 చేస్తే 3 4 జా 12, 3 5 జా 15 ఈజ్ ఈక్వల్స్ టు 4/5. 4/5 వాల్యూ మనకి తెలుసు. ఎంత అండి? 4/5 వాల్యూ? 4/5 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 80%. మనం ముందే చేసేసినాం. 4/5 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 80%. కాబట్టి ఇది అవసరం లేదు, ముందే చేసేసినాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అంటే 13/15. 13/15 మీరు చేసేయండి. నెక్స్ట్ 14/15 కూడా మీరు చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 15/15. 15/15 ఎంత అండి? ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 ఈజ్ ఆల్వేస్ 100%. సో ఇది కూడా అవసరం లేదు. ఇట్లా అండి మీరు 1/16, 1/17, 1/18, 1/19 దా చేయండి. ఓకేనండి. సో అప్ టు 1/1 ఈజ్ ఈక్వల్స్ టు 100% వచ్చేదా చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి 1/20 చూద్దామండి. 1/20. 1/20 ఈజ్ ఈక్వల్స్ టు 100/20. 21 జా 25 జా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 5%. 1/20 ఈజ్ ఈక్వల్స్ టు 5%. నెక్స్ట్ వచ్చేసి 1/30 చూద్దాం. 1/30 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 3.33% వస్తుంది. 100/30 చేయండి. 100/30 3 3 9 3 3 9 అట్లా 3.33% వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ 1/40. 1/40 ఎంత వస్తుందండి? 100/40. 0 0 క్యాన్సిల్. 4 2 జా 8. 0.45 జా ఎంతండి? 20. 4 2 జా 8. ఓకే 2.5%. ఎంతండి? 2.5%. ఓకేనండి. నెక్స్ట్ 1/50 అండి. 1/50 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి? 2%. ఇదండి. ఈ విధంగా మీరు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్, అదేవిధంగా పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ ఈ విధంగా మీరు పక్కా నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్క దానిని మీరు రిమైండ్ చేసుకుంటూ క్యాల్కులేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క దానిని మీరు నోటెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే 1 is 100%, 1/2 is 50%, 1/3 is 1/3%, 1/4 is 25%, 1/5 is 20%. అట్లా అండి. 2/3 is 60, 62/3%. ఓకేనండి. 3/5 is 60%. ఓకేనండి. 3/4 is 75%. అట్లా ప్రతి ఒక్కటి నోటికి వచ్చేటట్లుగా మీరు ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. అదేవిధంగా మన క్లాసులు మీకు కనుక నచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మరి మీ యొక్క మిత్రులకు కూడా మన యొక్క వీడియోలని షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఛానల్లో అర్థమెటిక్ క్లాసెస్కి సంబంధించి పూర్తి క్లాసెస్ చెప్పబడతాయి, ఎక్కడ తగ్గించి చెప్పబడవు. కాబట్టి మీరు ఒకటే దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మ్యాథ్స్ని అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది, అసలు ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, అసలు పేపర్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, ఆ క్యాల్కులేట్ చేసే విధానంలో మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయట్లేదు అనే దాన్ని మనం డిస్కషన్ చేసుకుందాం. అదేవిధంగా తప్పక మన యొక్క వీడియోలని ఆదరిస్తారని నమ్ముతూ మీ యొక్క సపోర్ట్తో ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. మరి ఈ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ అండ్ పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ ముగించే ముందు మరొక ఫ్రాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరొక ఫ్రాక్షన్ అది ఏంటంటే 1/7 అండి. 1/7. సో ఈ 1/7 ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 100/7 అని రాసుకోవచ్చు. సో 100/7. సో ఈ 100 ని 7 తోటి డివిజిబుల్ చేస్తే 7 1 జా 7. సో మనకి రిమైండర్ 3 మళ్ళీ 0 కిందకి వస్తే 30 అవుతుంది. చూడండి నెక్స్ట్ 7 లో 30 ఎన్ని టైమ్స్ పోతుందండి? 30 లో 7 ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 7 4 జా 28, రిమైండర్ 2. సో 2 లో పోదు కాబట్టి నెక్స్ట్ మనం కోసైడ్ దగ్గర పాయింట్ తీసుకుంటాం. సో పాయింట్ తీసుకుంటే 2 కాస్త 20 అవుతుందండి. 2 కాస్త 20 అవుతుంది. సో 20 లో 7 ఎన్ని టైమ్స్ పోతుందండి? 7 2 జా 14 అండి. 7 2 జా 14 అంటే రిమైండర్ మళ్ళీ 6. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో దెన్ 60 లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 7 8 జా 56. 7 8 జా 56. మళ్ళీ రిమైండర్ 4 అండి. రిమైండర్ 4. సో రిమైండర్ 4 అంటే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 40 అవుతుంది. 40 లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుందండి. 5 టైమ్స్. సో 7 5 జా 35, రిమైండర్ 5 అండి. రిమైండర్ 5. సో మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 0 పెట్టుకుంటే 50 లో 7 మళ్ళీ 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ అంటే 7 7 జా 49, రిమైండర్ 1. ఓకే. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ వరకు మనకి చాలు. సో ఎందుకు చెప్పినా చూద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినా చూద్దాం. సో 1/7 అంటే ఏంటంటే మనకి 14.28557%. ఏంటండి? 14.28557%. ఓకే. ఇప్పుడు చూడండి 1/7 వచ్చింది. 1/7 తర్వాత మళ్ళీ 2/7 చూడండి. 2/7 అంటే 1/7 అంటే 14.2857. అదేవిధంగా 2/7 వాల్యూ కావాలంటే సో 2 into 14.2857 చేస్తే వస్తుంది. వచ్చింది, కంపల్సరీగా వస్తుంది. కానీ అవసరం లేదు. మీకు స్మాల్ చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ 14 రాసినామండి. ఇది అయిపోయింది. సో ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఇక్కడ 1. సో 1 తర్వాత వచ్చే
పెద్ద నెంబర్ చూడండి. 1 తర్వాత వచ్చే పెద్ద నెంబర్ ఏంటండి 2. సో 2 పక్కన ఏముందండి 8. సో ఇక్కడ ఏమవుతుందంటే 28. సో తర్వాత వచ్చే నెంబర్ మళ్ళీ 5.714%. సో ఏంటండి 28.57714%. ఓకేనండి. నెక్స్ట్ 3/7 అండి. 3/7 అంటే నెక్స్ట్ చూడండి 2 అయిపోయింది. 2 తర్వాత వచ్చే పెద్ద నెంబర్ ఏంటండి 4. సో 4 పక్కన ఉన్న నెంబర్ ఏంటండి రైట్ సైడ్ 2. ఏమైందండి మొత్తం 42. సో 2 తర్వాత రిమైనింగ్ నెంబర్స్ 8, 5, 7, 1 అండి 71%. సో 42.8571%. నెక్స్ట్ 4/7 అంటే నెక్స్ట్ చూడండి 4 తర్వాత వచ్చే పెద్ద నెంబరు 5 అండి. 4 తర్వాత వచ్చే పెద్ద నెంబర్ ఏంటండి 5. సో 5 పక్కన ఏముందండి మరి రైట్ సైడ్ 7. సో ఈజ్ ఈక్వల్స్ టు 57.1428% అండి. 1428%. నెక్స్ట్ 5/7 అండి. సో 5/7 వాల్యూ రావాలంటే నెక్స్ట్ 5 తర్వాత వచ్చే పెద్ద నెంబర్ ఏంటండి 7. 7 పక్కనే ఉన్న నెంబర్ ఏంటండి మళ్ళీ మొదటికి రావాలి. యువతలు ఏం లేదు కాబట్టి మొదటికి ఏంటండి 1. సో 71 పాయింట్ నెక్స్ట్ ఉన్న నెంబర్ మొత్తం రాసుకోండి సిరీస్ లో 4285%. 71.4285%. నెక్స్ట్ 6/7 రావాలంటే నెక్స్ట్ 7 తర్వాత పెద్ద నెంబర్ ఏముందండి 8 పక్కనే రైట్ సైడ్ ఏముంది 5. సో 85. నెక్స్ట్ నెంబర్ యాజ్ యూజువల్ గా రాసుకోండి 7142% అండి. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది యాక్చువల్ గా మీకు 1/7 వాల్యూ అని ఇవ్వచ్చు. కొన్ని చోట్ల 14 1/7 అని ఇవ్వచ్చు. కానీ కొన్ని చోట్ల మీకు లెక్కల్లో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది 14.2857% ఆఫ్ ది 70 అని ఇస్తారు. సో మీరు అప్పటికే పాయింట్ తర్వాత డిజిట్ చూసేసరికి మీకు అప్పటికే అమ్మా ఇంత పెద్ద నెంబర్ చేయగలుగుతాం అనిపిస్తుంది అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు ఈ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి చేయమన్నారు. కాబట్టి మీకు నోటెడ్ ఉంటే సో మీరు నోటెడ్ చేసుకోవాల్సిన పర్లేదు. మీకు ఒక వాల్యూ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్ని వాటంతటా మనకి స్మాల్ ట్రిక్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి సో ఇది మీకు ఎగ్జామ్లో శాట్ టైంలో అయిపోయడానికి ఉపయోగపడుతుంది. అదండి దీని ఉద్దేశం. సో ఇది కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇది పెట్టిన మన మొట్టమొదటి వీడియో ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్, అదేవిధంగా పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ ఇది కంపల్సరీగా నేర్చుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోలని కంపల్సరీగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మన క్లాసెస్ అర్థమవుతున్నాయో రావట్లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ కామెంట్స్ పాజిటివ్ రూపంలో ఉంటే మరిన్ని వీడియోలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి మన యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మనం పెట్టిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. కాబట్టి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అంటిల్ దెన్ మరో వీడియో చేసే వరకు మరి కీప్ ప్రాక్టీసింగ్. ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్ బాయ్.